ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనిపై డిస్కస్ చేస్తుండడం విశేషం. అవును, మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలున్న సంగతి మనకు తెలిసిందే. జూన్ 4వ తారీఖున ఫలితాలున్నాయి. అయితే ఓవైపున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరోసారి గెలుపు ఖాయంగా కనిపిస్తూ దూసుకెళ్తుంది. ఇక ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన గడిచిన 5 ఏళ్ళు ప్రజల వద్ద లేని ఈ పాలకులు కేవలం చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా, కూటమిలో భాగంగా జతగట్టి ఎన్నికలకు ముందు హడావిడి చేసి ఏదో మేము సాధించేస్తాం, పొడి చేస్తాం అన్నట్టుగా ముందుకేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కలిసినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో తీర్పులో మాత్రం ఎలాంటి ఫలితాలు అయితే తేడా కనిపించడం లేదు. మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్కు ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. కాస్తో కూస్తో వ్యతిరేకత ఉంది అని ఎల్లో మీడియా ప్రూవ్ చేసే పరిస్థితి, తెచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. కానీ దీన్ని తిప్పికొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలతో పూర్తిగా దీన్ని గ్రాఫ్ పూర్తిగా మార్చేశారు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లోకి నేరుగా బస్సు యాత్రతో వచ్చారో ప్రజల ఆలోచనలకు జగన్ చాలా దగ్గరగా మారిపోయాడు. జగన్ మనవాడు, చెప్పింది చేస్తాడు, గతంలో చెప్పినట్టుగా చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఇస్తాడో తెలియదు, కానీ ఇస్తే మాత్రం చేస్తాడు అన్నది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నాటకపోయిన అంశం. ఇలా నాటకపోవడమే కాకుండా ప్రజాక్షేత్రంలో విలువలు మాటకు ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హయాంలోనైతేనేమి, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనైతేనేమి, నేడు ఈ చంద్రబాబు గారి హయాంలో చూడలేదు మనం ఇలాంటి వాల్యూస్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మళ్ళీ తిరిగి పాత జ్ఞాపకాలకు వచ్చేసారు ప్రజలు. ఏదైనా మాట చెబితే రాజకీయ నాయకులు చేసేలా ఉండాలి తప్ప పప్పం గట్టుకునేలా ఉండకూడదని ప్రజలు డిస్కస్ చేస్తున్నారు. ప్రజల నాడి పట్టుకున్న జగన్ ప్రతీదీ చెప్పేది చేయడం, చేసిన దానిపై నిలబడ్డం, ఇలా వాల్యూస్తో ముందుకెళ్తున్న జగన్కే ప్రజానికం 185 మంది జైకొడుతున్నారు విశేషం. ఇక మిగతా వాళ్ళు ఆలోచన శక్తి సరిగ్గా లేని వాళ్ళు, ఆవేశంతో ఉక్రోషంతో రగిలిపోయే వాళ్ళు కూటమికి జైకొడుతున్నారు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతున్న సంగతి క్లియర్గా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది 2024 జూన్ 4 తర్వాత. జూన్ 4 తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి దారుణంగా ఓడిపోవడం, ఆ ఓడిపోయిన అనంతరం బురద ఏ రకంగా జల్లుతారు అన్నది కూడా ఊహించుకోలేం. ఆ బురదలు చల్లే కార్యక్రమం ఇక దగ్గరికి వస్తున్న క్రమంలో కేసులు చంద్రబాబు మెడకు చుట్టుకోవడం, ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. అనేక కేసులు చంద్రబాబు మెడకు చుట్టుకొని ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణాన చంద్రబాబు జైలుకు వెళ్తాడో కూడా తనకు కూడా తెలియని పరిస్థితి చంద్రబాబుకు నిర్మోహమాటంగా కనిపిస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా చంద్రబాబు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎక్కడ ఏ కేసు బెయిల్ రద్దయినా కూడా వీటి కాపాడుకోవాలన్నా, వీటి నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా తన కేంద్రంతో జతకట్టాల్సిందే. ఎన్డీఏలో తన పార్టీని పూర్తిగా విలీనం చేసుకోవాల్సిందే. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒప్పందాలు ఫినిష్ అయిన తర్వాతే పొత్తులోకి కేంద్రం వచ్చింది అన్నట్టుగా కూడా చాలామంది చెబుతున్నారు. ప్రాక్టికల్గా ఇది కరెక్టా కాదన్నది మనకైతే ఇప్పటిదాకా తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది ఎన్నికల ఫలితాల అనంతరం. అలాగే ఇంకో అద్భుతమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పాటు దత్తపుత్రుడి పార్టీ జనసేన పార్టీ కూడా విలీనం కాబోతుంది కేంద్రం ఎన్డీఏలోకి అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మొదటి నుంచి పవన్ ప్రజల్లోకి వచ్చి పీకిందైతే ఏమీ లేదు. హడావుడి డైలాగు, ఆవేశం, బట్టలు జిప్పుకోవడం, తద్వారా మీడియాకు మంచి మార్కెట్ ఇస్తున్నాడే తప్ప తానేదో వచ్చి పొడి చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నాడే తప్ప ప్రజల బతుకులు మార్చేదానికి పవన్ చేసే ఏ ఒక్క పెద్ద ఇంపాక్ట్ అయితే చేయడం లేదు. కేవలం తన అటెన్షన్ సినిమా హీరో కాబట్టి రాజకీయంగా తాను మైలేజ్గా పొందలేకపోయినప్పటికీ ఆ సినిమా క్రేజ్తో ప్రజలు తన సభలకు, మీటింగ్లకు, ర్యాలీలకు వస్తున్నంత మాత్రాన తాను ఏదో సాధించినట్టు, తాను ఏదో చేస్తానన్నట్టుగా ఓ రోజు చోట అంటాడు, ఇంకో రోజు ఇంకోటి అంటాడు. అంతెందుకు ఎన్నికలకు ముందు సరిగ్గా నేనే సీఎం, నేను రెడీ కా అన్నాడు. కట్ చేస్తే రెడీ కాదు, మనకు పోలింగ్ దగ్గర నిలబడే మనుషులు కూడా లేరు. కాబట్టి చంద్రబాబు గారు, సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనే బెటర్ అన్నాడు. ఇలా మాట తప్పి మడమలు తిప్పే వ్యక్తులు రేపొద్దున ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ఆలోచన చేయండి. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం ఖచ్చితంగా విలీనం జరుగుతుందనే దానికి ఆధారాలు బలంగా ఉన్నాయి. చంద్రబాబు కేసులకు భయపడే విలీనం చేస్తున్నారు పార్టీని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడమే కాదు, పూర్తిగా ఆల్రెడీ లోకేష్ ఎన్నికలకు ముందే గుడ్ బై చెప్పేయడం జరిగింది కదా. ఇప్పుడు ఎక్కడ లోకేష్ కనిపించడం లేదు కదా. మరి అట్లంటే ఏంటి? నారా లోకేష్ పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నాడు. లోకేష్ బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే
అది సరిగ్గా పేలకపోతే మళ్ళీ రివర్స్ మనకే తగులుతుందిరా మొగడా అని తనను పక్కన పెట్టారు. ఇప్పుడు ఏదో చంద్రబాబు పవన్ దత్తపుత్రుడు వచ్చి ఏదో గట్టిగా మాట్లాడితే ఏదో గెలిచినట్టు కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి అటర్ ఫ్లాప్గా ఫెయిల్ అవ్వడం గ్యారెంటీ. పార్టీ ఓడిపోయిన అనంతరం విలీనం కావడం గ్యారెంటీ. విలీనమైన పార్టీలకు ఇక శాశ్వతంగా ప్రజలు తరిమి కొట్టడం గ్యారెంటీ. వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.